ఆయన ఆదామును పిలిచినప్పుడు ఆదాం అంటున్నాడు, నీ స్వరము విన్నప్పుడు నాకు భయం వేసింది, నీ స్వరము విన్నప్పుడు నేను దాక్కున్నాను, నేను బయటికి రాలేను. కాబట్టి ఎందుకనంటే నేను దిగంబరిని అంటున్నాడు ఆయన. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దిగంబరిని నీకు చెప్పిన వాడవాడు, నేను తినకూడదు అనేటువంటి ఫలంలో నువ్వు తిన్నావా అని అంటే, అయ్యా నేను తిన్నా, కానీ నాకు హవ్వ ఇచ్చింది, నేను తిన్నాను. హవ్వలను తవ్వంటుంది, నాకు సర్పం ఇచ్చింది, నేను తిన్నాను అంటుంది. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ముగ్గురు తీసుకొచ్చాడు ముందరికి. ప్రేమ దేని కూడా ఆయన మొదటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు, మరియు నీకును స్త్రీకిని. ఒక్క నిమిషం ఆయన అన్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ ఏం తింటావు? మన్ను తింటావు. నువ్వు బ్రతుకు దినములన్నీ నీ జీవితం ఏమైతుంది? పొట్టుతో ప్రాకుతావు. ఇక నీ కాలు ఉండవు. నువ్వు విషయాన్ని గమనించు. మొదటిగా సాతాన్ని శపిస్తూ ఉన్నాడు ఆయన. సాతాన్తో పాటు సర్పాన్ని కూడా ఆయన శపిస్తూ ఉన్నాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం.